కామారెడ్డి జిల్లా మధ్యల చెరువు గ్రామంలో నిర్మించిన శ్మశాన వాటిక శవాల ఖననానికి ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శ్మశాన వాటిక నిర్మించడంలో స్థల ఎంపిక విషయంలో రాజకీయ నేతలు లోపంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై అనేక సార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకునే నాదులు లేరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ₹1,00,000 వెచ్చించి నిర్మించిన శ్మశాన వాటికలు నిరుపయోగంగా మారుతున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామం కోరుతున్నారు. నమస్తే అండి. కల్చర్ విలేజ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ పిట్ల మండలం. మా ఊర్లో ఇంత ముందే శ్మశాన వాటిక గురించి మేము చెప్పడం జరిగింది. సో శ్మశాన వాటిక గురించి చెప్పిన తర్వాత కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని మాకు అర్థమైంది. సో ఈ రోజు చూసినట్టయితే వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ చుట్టారండి. శ్మశాన వాటిక దీనిపైన కూడా మేము ఫోకస్ చేశాము. ఇంతకుముందు మాట్లాడము ఒక 2 నెలల కిందట ఈ విధంగా అయిందని చెప్పేసి మాంజిర నదిలో ఉన్న శ్మశాన వాటిక అనిపిదండి. అలాగే అక్కడ నుంచి వెళ్ళాలండి ఆ స్టేట్ ఏదైతే ఉందో. నమస్తే అండి. కల్చర్ విలేజ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ పిట్ల మండలం. మా ఊర్లో ఇంత ముందే శ్మశాన వాటిక గురించి మేము చెప్పడం జరిగింది. సో శ్మశాన వాటిక గురించి చెప్పిన తర్వాత కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని మాకు అర్థమైంది. సో ఈ రోజు చూసినట్టయితే వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ చుట్టారండి శ్మశాన వాటిక దీనిపైన కూడా